హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఇవాళ వీడియో ఏంటి అంటే ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి వచ్చారు కదండి. 5 డిఫరెంట్ సెంటర్ క్లిప్స్ అయితే మేక్ చేస్తున్నాను. దానికి కావాల్సినవి నేను మీకు అక్కడ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. సో B7000 ఫ్యాబ్రిక్ గ్లూ రెండు అయితే అవసరము. బట్ నేను ఇప్పుడు ప్రెజెంట్ B7000 గ్లూ అయితే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనము ఒక సెంటర్ క్లిప్ బేస్ మీద, అది మీ ఇష్టం అనమాట, సైజ్ పెంచుకునేది తగ్గించుకునేది టోటల్గా మీ ఇష్టం అనమాట. నేనైతే 6 సెంటీమీటర్స్ తీసుకున్నాను. 5 సెంటీమీటర్స్ ఉంటుంది, 8 సెంటీమీటర్స్ ఉంటుంది, ఇంకా పెద్దది కూడా ఉంటుంది అనమాట. అది మీరు చూస్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది. నేనైతే కలర్ కాంబినేషన్స్ లాగానే తీసుకున్నానండి. ఇది వచ్చేసరికి రామా గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట. రామా గ్రీన్ రెడ్ రెండు కలిపి ఒక డిజైన్ అయితే నేను మేక్ చేశాను. వీడియో ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఏం డిజైన్స్ చేశాను ఏంటి, నాకు తెలిసిన కొన్ని టిప్స్ కూడా నేను మీతో షేర్ చేస్తానన్నమాట. టిప్ నెంబర్ 1 ఏంటి అంటే అండి, ఇది వచ్చేసరికి B7000 గ్లూ కొంచెము క్లిప్ మీద పెట్టి ఒక్క 2 సెకండ్స్ 3 సెకండ్స్ దాన్ని అట్లా వదిలేసామనుకోండి, అది కొంచెము స్టిక్కింగ్కి రెడీగా ఉంటుంది అనమాట. మనం ఏ కుందని పెట్టినా వెంటనే స్టిక్ అయ్యిద్ది, వెంటనే కొంచెం మూవ్ చేసినా వెంటనే కదిలిద్ది అనమాట. అంతేకాకుండా మనం ఫస్ట్ గ్లూ పెట్టేసిన తర్వాత మళ్ళీ వెంటనే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం కుందన్ అంటించామనుకోండి, గమ్ముతో పాటు కుందన్ కూడా పైకి లేసి వచ్చేస్తుంది. ఇదైతే ఖచ్చితంగా, ఇది మీరు ఎక్కడైనా ఎవరైనా చెప్పుంటే ఎవరు చెప్పారు, ఎక్కడ చూసారో కూడా కామెంట్ చేయండి. ఇది వచ్చేసరికి ఒక టిప్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే, ఇది గ్లూ పెన్ ఉంది కదా, పెన్కి నాకులాగా అంత గమ్ అయితే అంటించొద్దు. ఐ మీన్ పింక్ కలర్ది ఉంది కదా, అంత అంటించొద్దు. నేను అది వేస్ట్ చేయడం ఇష్టం లేక కొంచెం అట్లా ఫాలో చేసి ఇది అయిపోయిన తర్వాత పడేద్దాము అనే విధంగా నేను అట్లా భరించుకుంటూ వచ్చానమాట. అంత గమ్ అంటిస్తే మనం కుందన్ ఎక్కడుంది, ప్లేసింగ్ ఎక్కడ అనేది కూడా నిజంగా తెలియదు మనకి. ఎంతైనా కొంచెమే అంటించండి. ఇది నా చేతిలో ఉన్నది ఏంటి అని మళ్ళీ మీరు వెంటనే అడుగుతారు, నాకు తెలుసు. సో నేను అందుకే చెప్పేస్తున్నాను. నెయిల్ ఆర్ట్ వేస్తారు కదండి, నెయిల్ ఆర్ట్ పెన్ అనమాట. నా దగ్గర నెయిల్ ఆర్ట్ది పెన్ ఉండే, సో దాన్ని నేను యూజ్ చేయట్లా. ఎలా యూజ్ చేద్దాము అనేసరికి నేను అప్పుడు ఒక వీడియో చూశాను, నెయిల్ ఆర్ట్ది ఇట్లా యూజ్ అవుతుంది మంచిగా అని. అప్పుడు నేను ఆ వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఓకే బాగుంది కదా అని చెప్పి నేను యూజ్ చేయడం మొదలెట్టాను. కానీ ఇది నా సొంత ఆలోచన అయితే కాదు, ఇది అబ్సల్యూట్గా పక్కన వాళ్ళే కాపీ చేశాను నేను. ఆ పెన్ వచ్చేసరికి, సో పెన్ అయితే నా దగ్గర ఉండింది, బట్ వీడియో చూసి పనిమాల అయితే కొనలేదు నేను. పెన్ను నా దగ్గర ఉండిన దానికి నేను ఇట్లా అయితే సెట్ చేశాను. ఇది మంచిగా సెట్ చేసిన తర్వాత మీకు 3D మోడల్లో వస్తే మంచిగా అనిపించిందా, ఇట్లా మంచిగా అనిపించిందా కూడా కామెంట్ చేయండి. నాకు ఇట్లా ఎందుకో కొంచెం హెబ్బెట్గా ఉన్నట్టుంది, కొంచెం 3D లుక్ యాడ్ చేద్దాము అని చెప్పి ఏం చేయలేదు, 3mm రౌండే అంటించాను అనమాట. అంతకుమించి నేను ఇంకేం అంటించలేదు. ఆర్ ఆ ప్లేస్లో మీరు జర్కన్ అంటించుకోవచ్చు, షుగర్ బీడ్ అంటించుకోవచ్చు, ఆర్ సెరామిక్ ఏదైనా సరే రౌండ్లో ఉన్నది 4mm అయినా అంటించవచ్చు. 4mm కొంచెం హెబ్బెట్గా కనిపిస్తుంది, మంచిగా అనిపించదు. ఇది నేను 3mm అయితే అంటించాను అనమాట. ఇది వచ్చేసరికి క్లిప్ నెంబర్ 1. ఇది క్లిప్ నెంబర్ 1 పూర్తయ్యేసరికి ఇలా అయితే ఉందన్నమాట. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నా వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి క్లిప్ నెంబర్ 2 అనమాట. నేను 2ది హాఫ్ మోను విత్ రెడ్ కలరు. మీకు ఆల్రెడీ ప్యాటర్న్ అర్థమైపోయింది అనుకుంటున్నాను. ప్యాటర్న్ అర్థమైపోతే అర్థమైంది ఏ ప్యాటర్నో కూడా కామెంట్ చేయండి. లేదు అంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నేను మీకు ఆ ప్యాటర్న్ కూడా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసరికి అది చెప్పాను కదా ఇందాక, B7000 పెట్టి ఒక 2 సెకండ్స్ అట్లా వదిలేస్తే కొంచెం స్టిక్కింగ్కి రెడీగా ఉంటుంది అని చెప్పి, సో నేను అక్కడ అదే చేస్తున్నాను అనమాట. ఈ లోపు మూత పెట్టేయచ్చు కదా అని మూత పెడుతున్నాను. ఇది వచ్చేసరికి హాఫ్ మోను లోటస్ షేప్ కోసం నేను ఇట్లాగైతే స్టిక్ చేసుకుంటున్నాను. నాకు ఈ పెన్ను ఎంత బాగా యూజ్ అయిందంటే అండి, అసలు చేత్తో పెట్టినా ఇంత మంచిగా అనుకుంటా. ఇట్లా సన్నగా, ఇంతకుముందు నేను ఒక వీడియో చూసానని చెప్పాను కదా, ఆ వీడియో చూడకముందు ఏంటి అంటే పిన్నెస్ అట్లా సూది కానీ ఇంకేమన్నా ఉంటాయి కదా కొంచెం సన్న ఆబ్జెక్ట్స్, దాంతో అట్లా యూజ్ చేసేదాన్ని అనమాట. బట్ ఎప్పుడైతే నేను ఆ వీడియో చూసానో, సో దట్ నాకు కూడా యూజ్ఫుల్గా అనిపించి బాగుంది కదా, నేను ఎందుకు వాడకూడదు అనే విధంగా నేను ఇట్లా అయితే యూజ్ చేస్తాను అనమాట. నెక్స్ట్ నా దగ్గర ఆ 6K రెడ్ ఆరెంజ్ కలిపి ఉన్నాయి అనమాట. సో ఇదేంటి ఇట్లా కలిపి ఉన్నాయి, నేను చూసుకోలేదు ఫస్ట్, అందుకు మళ్ళీ వెంటనే మార్చేసి నేను ఇట్లాగా ఇదైతే అంటిస్తున్నాను అనమాట. పింక్ 6K సరస్వతి పింక్ అంటారు దీన్ని. సో ఈ వీడియోలో మీకు రాణి పింక్ కనిపిస్తుందేమో కానీ ఇదైతే సరస్వతి పింక్ అనమాట. అయితే లోటస్కి 8K యూస్ చేస్తే బాగుంటుంది అని అయితే నాకు తెలుసు, బట్ నా దగ్గర 8K లేదు, కస్టమర్ కూడా 8Kనే కావాలి అని చెప్పలేదు. సో మన ఇష్టము.
మన ఇష్టం కాబట్టి నేను ఇట్లా 6K అయితే స్టిక్ చేశాను. ప్రస్తుతానికి నా దగ్గర లేదు 8K, అదొక్కటి తెప్పించడానికి షిప్పింగ్ కూడా 80 రూపీస్ అట్లా అవుతుంది. క్లిప్పే 80 రూపీస్ లేదనమాట. సో ఈ క్లిప్స్ అన్నిటికీ నేను ఎంత తీసుకున్నాను, ఎంత తీసుకోవచ్చు అనేది కూడా మీరు నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇది వచ్చేసరికి ఇట్లాగా సెట్ చేసేసుకొని దానిపైన లోటస్ ప్యాటర్న్ అయితే నేను అంటించాను అనమాట. ఒక 2 minutes వదిలేస్తే మంచిగా స్టిక్ అయిపోద్దండి. నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, ఇంకా అంతకుమించి ఆప్షన్ లేదు. ఎందుకంటే రా వీడియో 25 minutes వచ్చిందనమాట. 25 minutes వీడియోని 15 minutesకి మార్చడానికి ఇంత స్పీడ్ చేస్తేనే వచ్చిందనమాట. సో దానంతట అయితే అదే రాదు కదా, మనం చేస్తేనే వస్తుంది. సో కొంచెం అక్కడ అడ్జస్ట్ అయిపోండి. ఇది వచ్చేసరికి లోటస్ ప్యాటర్న్ కూడా చూసారా, నేను మొత్తం గమ్ అంటించేసాను. సో ఫస్ట్ నుంచి అంటించేసరికి అలా ఉన్నాయి. అదే మనం ఒకటి చేసామనుకోండి, మన గమ్ముతో గమ్ వెనకాల కుందను మన వెనకాల వస్తాయి అన్నమాట. సో అదొక్కటి చూసుకొని కొంచెం ఇట్లా అయితే స్టిక్ చేసుకోండి. ఈ పెన్ను నేను ఇంత మంచిగా యూజ్ అయ్యిద్ది అని మీకు కూడా చెప్తున్నాను. అంటే కొనుక్కోమని నేను చెప్పను, కానీ అట్లా ఏమన్నా ఆబ్జెక్ట్ మీ దగ్గర ఉంటే యూజ్ చేసుకోండి, బెటర్, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి లోటస్ అయిపోయింది. లోటస్కి పైన నేను కుందన్స్ అంటించాలి కదా, ఆ వీడియో పక్కకి వెళ్ళిపోయింది. నేను అసలు ఆ వీడియో అటు వెళ్ళింది చూడలేదనమాట. సో ఇప్పుడు సెట్ చేశాను. ఇది వచ్చేసరికి సెరామిక్ అంటించాను. అంటే అన్నిట్లో 3mm రౌండ్ వైటే అంటిస్తే చూడడానికి యూనిక్గా అనిపించవు కదా. సో దట్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రౌండ్ కింద యూజ్ చేసి ఇట్లా అయితే సెట్ చేశాను అనమాట. నేను అక్కడ గ్రీన్ కూడా పైన అంటించాను, అంటే క్రాస్ లైన్స్ లాగా వస్తుంది అని చెప్పి. అది నేను వీడియో క్లిప్ పోయినట్టుంది, అది కనిపించలేదు. సో దట్ అక్కడ అది పెట్టాను. థర్డ్ క్లిప్ వచ్చేసరికి ఏంటి అంటే హార్ట్ షేప్ అనమాట. హార్ట్ ఆరెంజ్, హార్ట్ స్కై బ్లూ. ఇందాక ఫస్ట్ తీసుకుంది రామా గ్రీను, ఇది స్కై బ్లూ అనమాట. సో హార్ట్ షేప్ని కూడా నేను ఇట్లానే స్టిక్ చేసుకున్నాను. హార్ట్ కొంచెం కంగారు అయిపోయింది నాకు, ఎలా వస్తుందా ఏంటా అని భయం వేసింది, కానీ బెటర్, చాలా బాగా వచ్చిందనమాట. అంటే 2 కట్ మీద ఏ డిజైన్స్ వేసినా సరే మనం సెంటర్ క్లిప్స్ మీద కూడా అదే డిజైన్ వేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ సైజుని బట్టి. అంటే సెంటర్ క్లిప్ ఒకటి బేస్ సన్నగా ఉంటుంది, ఒకటి ఇట్లా లావుగా ఉంటుంది. లావుగా ఉండేది లావు డిజైన్సే వేయాలి. కొంచెం సన్నగా ఉన్నా సరే ఆ కుందన అయితే బయటకు వచ్చేస్తుంది కదా. సో మనం అది కూడా చూసుకోవాలి కాబట్టి అది కూడా చూసుకొని సెట్ చేసుకొని అయితే చేసుకోండి. ఇది వచ్చేసరికి క్లిప్ నెంబర్ 3 అనమాట. టోటల్గా నేను ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క లాంగ్ వీడియో చేయొచ్చు, బట్ అంత టైం ఎందుకు వేస్ట్ చేయడం, చూసేది ఏదో ఒక్కసారి చూసేస్తారా అని చెప్పి నేను ఇట్లా అయితే 15 minutes వీడియో ఫస్ట్ టైం నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. దీని రిజల్ట్ ఎలా ఉండిద్దో చూడాలి. దీన్ని బట్టి నెక్స్ట్ వచ్చే మంచి ఉన్నాయి కూడా నేను ఇట్లానే పోస్ట్ చేస్తాను, మంచిగా మీకు అందిస్తానన్నమాట. అంటే లాంగ్ వీడియోస్ పెడదాము అనే ఒక ఛాలెంజ్ అయితే తీసుకుంటున్నాను. సో పెట్టాలి ఖచ్చితంగా అనే విధంగా పెడుతున్నాను. సో మీరు కూడా నాకు ఇట్లానే సపోర్ట్ చేయండి. పెట్టేదానికి కన్నా మీరు చూస్తేనే కదా నాకు బెటర్గా వచ్చేది. సో మీరు కూడా చూసి నాకు సపోర్ట్ చేయండి, అప్పుడే కదా అందరం ముందుకెళ్తాము. సో మీరు చూడండి, నేర్చుకోండి, చేసుకోండి. హ్యాపీగా గిఫ్ట్స్ కానీ బిజినెస్ కానీ ఏదైనా మీకు గ్రోత్ అవుతుంది. మీరు చూసుకొని మంచిగా నేర్చుకుంటారు, నాకు వ్యూస్ వస్తాయి. సో నేను మీ నుంచి అదే కోరుకుంటున్నాను. ఇది వచ్చేసరికి క్లిప్ అయితే అయిపోయింది. 3mm సెరామిక్ వైట్ వాడాను. ఇందాక సెరామిక్ గోల్డ్, ఇప్పుడు సెరామిక్ వైట్, అంటే పర్ల్ వైట్ అని కూడా అంటారు అనమాట. సో ఇది వచ్చేసరికి క్లిప్ నెంబర్ 3. ఇప్పుడు క్లిప్ నెంబర్ 4. అసలు లిటరల్గా చెప్పాలంటే ఏం వాడానో కూడా నాకు గుర్తులేదనమాట. వీడియో చూసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఆ క్లిప్ వీడియో తీసిన రోజు పెట్టే రోజు చాలా టైం అయిపోయిందండి. ఎప్పుడో తీసిన వీడియో ఇది. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఓన్లీ స్క్వేర్ వైటే యూస్ చేశాను. సో మీకు డిజైన్ ముందే అర్థమైపోయింది అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్ చేయండి. కాకపోతే అందరూ చేసేలాగా చేస్తే కిక్ ఏముండిద్ది. నేను అన్నిటికీ 3D లాగా 3mm రౌండ్ డెఫినెట్గా పైన అయితే వాడాను అనమాట. సో దట్ అప్పుడే నాకు డిజైన్ మంచిగా అనిపించింది. అందుకే నేను మీకు అట్లా చూపిస్తున్నానికి కూడా కారణం ఏంటి అంటే ఇలా ఉంటే ఇలా ఉండిద్దా ఓ అని చెప్పి మీరు కూడా చేసుకుంటారు కదా, లేదంటే ఆర్డర్ ఇస్తారు. సో మర్చిపోయానండి చెప్పడము, షాప్ వాళ్ళు ఎవరైనా హోల్సేల్గా వెతుకుతున్నారే అయితే నా వీడియో మీరు చూస్తున్నారంటే
మీరు లక్కీ, ఎందుకంటే హోల్సేల్గా తక్కువ బడ్జెట్లో ఇస్తున్నాను. సో ఎవ్వరు మిస్ చేసుకోకుండా డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మంచి జడబిళ్ళ వీడియో అయితే నేను చూపిస్తాను. అది చాలా చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది కూడా. సో మీరు ఈ వీడియో చూసి జడబిళ్ళ వీడియో కూడా కావాలి అంటే జడబిళ్ళ వీడియో అని కూడా కామెంట్ చేయండి. సో దట్ అప్పుడు వీడియో నాకు ఎక్కడి వరకు చూసారు అనేది తెలుస్తుంది కదా, అప్పుడు నాకు ఇంకా మోటివేటింగ్గా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి నార్మల్గా స్క్వేర్లోనే పెట్టేశాను. అంటే బడ్జెట్ చాలా తక్కువ అండి, బట్ నేనేంటంటే అవుట్పుట్ మంచిగా ఇవ్వాలని ఇవ్వడమే. ఈ క్లిప్స్ అన్నీ ఎంతకి అనేది మీరు కామెంట్ చేస్తారు కదా, మీకే అర్థమైపోద్ది నేను ఎంతకి ఇచ్చాను అనేది కూడా. ఇది కూడా మనకు ఒక రీసెల్లరే అనమాట. ఎక్కువ రీసెల్లర్సే ఉన్నారండి. రీసెల్లర్స్ వల్ల మనకేమి ఉండదు, బట్ ఇంకా తప్పదు కదా, ఆర్డర్స్ మిస్ చేసుకోలేము కాబట్టి ఇట్లా ఇచ్చేయడమే. నెక్స్ట్ నేను దానిపైన ఏం యూస్ చేశాను అంటే సెరామిక్ 3mm యూస్ చేశాను. బికాస్ కింద బేస్ వైట్ ఉంది కదా, వైట్ మ్యాచ్ అవ్వాలి అన్నట్టు నేను ఇది 3mm యూస్ చేశాను అనమాట. బట్ అవుట్పుట్ అయితే టాప్ నాచ్ వచ్చింది. మీకు చూపిస్తాను చూడండి వీడియో ఎండ్ వరకు. సో కానీ ఒకటండి, ఇప్పటి వరకు వీడియో చూసారంటే నచ్చే ఉండేది కదా, నచ్చకుండా అయితే చూడరు కదా, సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు కదా. అదేదో ప్లీజ్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే షేర్ చేయండి. క్లిప్ నెంబర్ 5 అనమాట ఇది. క్లిప్ నెంబర్ 5లో మూన్, గ్రీన్, 6K గోల్డ్ 3 యూస్ చేశాను. 3 యూస్ చేసి ఎలా వస్తుందా డిజైన్, ఎలా వస్తుందా అని నేను ఆలోచించాను, కానీ నాకే ఆలోచన లేకుండా అవుట్పుట్ వచ్చిందనమాట. అంత బాగా వచ్చింది, మీరు నమ్మరు. చూడండి చాలా బాగా వచ్చింది. అసలు ఈ డిజైన్స్తో నేను ఏం డిజైన్ చేస్తానని నాకే అనిపించింది. బట్ డిజైన్ చేసేసిన తర్వాత నేనేనా చేసింది అనిపించింది అనమాట. అట్లా ఉంది డిజైను. చూడండి ఫస్ట్ 6K గోల్డ్ అనమాట. 6K గోల్డ్ పెట్టాను. గోల్డ్ పెట్టిన తర్వాత పైన ఏం పెట్టాలి అని ఆలోచిస్తున్నాను నేను. బట్ 4 కట్లో నాకు ఒక డిజైన్ గుర్తొచ్చింది. అది 2 కట్లో ఉన్న లోటస్ డిజైన్ అన్నీ కలిపి పెట్టేశాను అనమాట. బట్ సూపర్ వచ్చింది క్లిప్ మాత్రం. ఇదే హైలైట్ అనమాట, నాకు నచ్చిన వాటిలో ఇది ఒకటి ఫస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా 6K ఐ షేప్ గోల్డ్ని మంచిగా సెట్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే పైన గ్రీన్ డ్రాప్, లైట్ గ్రీన్, థిక్ గ్రీన్ కాదండి, లైట్ గ్రీన్. నేను యూజ్ చేసింది అయితే లైట్ గ్రీన్. మీకు ఏదైతే అవైలబుల్గా ఉంటుందో అదైతే పెట్టుకోండి. నెక్స్ట్ నేను చెప్పాను కదా గ్రీన్, లైట్ గ్రీన్ అయితే ఇట్లా డ్రాప్ షేప్లో 2 కుందన్స్కి మధ్యలో పైకి అయితే పెట్టుకున్నాను అనమాట. సో మీకు ఇప్పటికే లోటస్ డిజైన్ అని అర్థమైంది, బట్ లోటస్లో హాఫ్ మూన్ లాగా ఇట్లా అయితే తిప్పాను అనమాట ప్లేట్. చూసారా చాలా బాగా వస్తుంది డిజైన్, చాలా బాగుంటుందండి. బ్యాంగిల్ మీద కూడా యూజ్ చేయొచ్చు. నేను బ్యాంగిల్ మీద కూడా ఎప్పుడైనా చూపిస్తానులేండి మంచిగా వేసి. ఇది లాస్ట్ క్లిప్ అనమాట. సో ఇట్లాగే లాంగ్ వీడియోస్, మంచిగా మేకింగ్ వీడియోస్ చేద్దాము అని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా డిసైడ్ అవ్వలేదు. డిసైడ్ అయ్యాక మీకు మళ్ళీ షార్ట్ వీడియోలో చెప్తాను. సో రోజు నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమైపోయిద్ది. సో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్లిప్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేసి ఆర్డర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఫర్ ఆర్డర్స్ అనే నెంబర్ ఉంది కదా, అక్కడ ఒకసారి మెసేజ్ చేస్తే మీకు అక్కడ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. సో దట్ మీరు మెటీరియల్ కావాలన్నా మెటీరియల్ పంపిస్తాను, లేదు ఇది కావాలి చేసి పంపించమన్నా చేసి పంపిస్తాను అనమాట. సో ఇక్కడ వరకు చూసారంటే వీడియో నచ్చకుండా అయితే చూడరు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసరికి ఇట్లా చూసారా క్రాస్ లైన్స్ పెట్టాను. క్రాస్ లైన్స్లో కూడా ఏంటి అంటే నేను 3mm రెడ్, 3mm గోల్డ్ వాడాను అనమాట. అంటే నీట్గా మంచి లుక్ అయితే కనిపిస్తుంది కదా, రెడ్ గోల్డ్ అన్నట్టు ఇట్లా వాడాను. అంటే మొత్తం గోల్డే వాడితే అంత లుక్గా అనిపించట్లేదు నాకు. సో అందుకని ఇట్లా అయితే వాడాను అనమాట. సో చూసారా ఫైనల్ లుక్ అయితే ఇది చాలా బాగుంది కదా. అవుట్పుట్ చూసాక చెప్పాను కదా, అవుట్పుట్ చూసాక మీరే అంటారు బాగుంది అని చెప్పి అని. సో ఇవి అయితే టోటల్ 5 క్లిప్స్ అయితే ఇవాళ మనం మేకింగ్ వీడియో చూసాం కదా. వీలైతే ట్రై చేయండి, లేదు కుదరదు అంటే ఆర్డర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అంతే ఇంకే వీడియో. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.